ఫస్ట్ ఇయర్ పాప ఒక గంట సేపు డిస్కస్ చేసిన తర్వాత ఆ పాప పైకి లేచి, సార్ మా నాన్నగారు నేను 8వ క్లాస్ లో ఉన్నప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ లో చనిపోయారు. ఇప్పుడు మా అమ్మకి నేను ఒక్కగానొక్క కూతుర్ని, నేను ఎందుకు బీటెక్ జాయిన్ అయినా కూడా నాకు తెలియదు. మా అమ్మ ఏదో చదివించాలంటే జాయిన్ చేసింది. కానీ ఈ రోజు మీరు గంట సేపు ఇక్కడ కూర్చొని మాట్లాడమంటే నేను నా ఫ్రెండ్స్ తో కూర్చొని ఆ ప్రాబ్లం నాకు ఆ రోజు నుంచి గిల్ట్ గా ఉంది. ఏదో చేయాలని గిల్ట్ గా ఉంటే కానీ నాకు మార్గాలు దొరకట్లేదు. మీరు ఎప్పుడైతే ఒక దాని మీద ఫోకస్ చేయమన్నారో, నేను గంట సేపు ఫోకస్ చేసి ఫ్రెండ్స్ తో మాట్లాడితే నాకు ఒక ఐడియా వచ్చింది. సార్ అని నేను ఒక ఎక్విప్మెంట్ డిజైన్ చేస్తాను. కారులో ఎక్కగానే కీ పెట్టగానే ఫస్ట్ ఒక పైప్ కిందకు వస్తుంది. పైప్ లో నేను కనుక ఊదిన తర్వాత ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఇంజన్ ఆన్ అవ్వదు, ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉంటే ఇంజన్ ఆన్ అవ్వద్దు అని చెప్పింది. ఆ అమ్మాయి వెంటనే ఏం చేసింది తెలుసా, సెకండ్ కౌన్సిలింగ్ లో సిఎస్సి నుంచి మెకానికల్ కి వచ్చి, మెకానికల్ లో అబ్బాయిలు తప్పితే అమ్మాయిలు ఉండరు, కానీ అమ్మాయి నాకు ఫోన్ చేసి, సార్ నేను మెకానికల్ లో జాయిన్ అవుతున్నాను, 4 ఏళ్ళు నేను బీటెక్ చదువుతాను లేదో నాకు తెలియదు, కానీ ఈ సమస్యకు ఒక ఎక్విప్మెంట్ కనిపెట్టి మా నాన్న లాంటి చావు ఇంకెవ్వరికి రాకూడదని నేను కనిపెడతాను సార్ అని చెప్పి అమ్మాయిని